ప్రేమాస్వరూపి అయిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతు నుండి విడిపించితివి. మనం ఇంకా జీవిస్తున్నామంటే దేవుడు మనపై చూపిస్తున్న ప్రేమ వలనే. మనందరినీ ఆయన కనికరించి క్షమించాడు గనకే పాపమనే నాశనకరమగు గోతు నుండి మనం విడిపింపబడ్డాము. మన ప్రాణాన్ని రక్షించడానికి ఆయన ఘోరమైన శిలువ మరణం పొందవలసి వచ్చింది. ఇంతగా మనల్ని ప్రేమించే వ్యక్తుల్ని ఈ లోకంలో కనుగొనగలమా? ఎన్నో రకాల ప్రేమలను ఈ భూమి మీద మనం చూస్తున్నాం కానీ బదులు ఆశించని ప్రేమను ఈ లోకంలో మనం ఎప్పటికీ కనుగొనలేం కదా. నాశనమును గోతు నుండి దేవుని ప్రేమ మాత్రమే మనల్ని రక్షించగలిగిన గనక శాశ్వతమైన దేవుని ప్రేమకు వారసులమవుదుముగాక. ఆమేన్.